టాపిక్ చూడండి ఐసోమెరిజంలో నిన్న స్ట్రక్చరల్ ఐసోమెరిజం అయినట్లుంది. అండ్ టుడే క్లాస్ we are discussing about stereo isomerism. Today class we are discussing about stereo isomerism. So stereo isomerism arises due to difference in spatial arrangement of ligands around central metal ion. సెంట్రల్ మెటల్ అయాన్ చుట్టూ ఉన్నటువంటి లైగెండ్స్ యొక్క స్పేషియల్ అరేంజ్మెంట్లో కనుక డిఫరెన్స్ ఉంటే ఐసోమెరిజం మనం ఏమంటామంటే స్టీరియో ఐసోమెరిజం అంటాం. అండ్ దిస్ స్టీరియో ఐసోమెరిజం ఈజ్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ గైస్. ద వన్ ఈజ్ నిన్న మనం చెప్పుకునేది ఏమన్నారు, ద వన్ ఈజ్ జామెట్రికల్ ఐసోమెరిజం అండ్ అనదర్ వన్ వాట్ నాన్న ఆప్టికల్ ఐసోమెరిజం. సో 3 డైమెన్షనల్ స్పేస్ లో కనుక డిఫరెన్స్ ఉంటే మనకి దాన్ని మనం స్టీరియో ఐసోమెరిజం అంటారు. లాస్ట్ ఇయర్ ఆర్గానిక్ లో మీరు జామెట్రికల్ ఐసోమెరిజం చూసారు, గుర్తుందా మీకు? అయితే అక్కడ మనం ఆర్గానిక్ లో చూసింది డబుల్ బాండ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఉంటుంది. సేమ్ గ్రూప్స్ కనుక సేమ్ సైడ్ ఉంటే దాన్ని మనం సిస్ ఫామ్ అంటాం. సేమ్ గ్రూప్స్ కనుక దానికి ఆపోజిట్ సైడ్ ఉంటే మనం దాన్ని ట్రాన్స్ ఫామ్ అంటాం. అది ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి జామెట్రికల్ ఐసోమెరిజం. ఇప్పుడు ఇక్కడ మనం జామెట్రికల్ ఐసోమెరిజం ని కాంప్లెక్స్ కాంపౌండ్స్ లో జామెట్రికల్ ఐసోమెరిజం ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం డియర్ స్టూడెంట్స్, జామెట్రికల్ ఐసోమర్స్ those isomers which differ in the arrangement of ligands. Dear students, arrangement of ligands in which space ranana 3 dimensional space. 3 dimensional space లో గనక ఆ రెండు ఐసోమర్స్ లైగెండ్స్ యొక్క అరేంజ్మెంట్ లో డిఫరెన్స్ ని చూపించగలిగితే ఐసోమెరిజం మనం ఏమని పిలుస్తామంటే జామెట్రికల్ ఐసోమెరిజం అని పిలుస్తాం. సార్ వాట్ అబౌట్ ఆప్టికల్ ఐసోమర్స్? సార్ ఆప్టికల్ ఐసోమర్స్ డియర్ స్టూడెంట్స్ డిఫర్ ఇన్ రొటేషన్ ఆఫ్ a plane polarized light. Plane polarized light లో గనక రొటేషన్ చూపించగలిగితే ఆ ఐసోమర్స్ ఏమంటామంటే మనం ఆప్టికల్ ఐసోమర్స్ అని పిలుస్తాం. those isomers what we call optical isomers. బాగా ఏమైనా క్లారిటీ ఉందా మీకు? ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని రొటేట్ చేయడంలో డిఫరెన్స్ అంటే ఏనన్నా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా నాన్న. మీరు లాస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో చదివింది ఏదైనా ఒక కాంపౌండ్ నాన్న సొల్యూషన్ ఫామ్ లో తీసుకున్నా నేను, దీని ఉన్న ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని పంపాలి. అసలు ముందు ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే సార్, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే వైబ్రేషన్స్ అన్నీ కూడా ఒకే ఒక్క డైరెక్షన్ లో ఉండాలి. అంటే ప్రోపగేషన్ ఆఫ్ లైట్ కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉండాలి. మనం ఆర్డినరీ లైట్ ని చూసామనుకున్నాన్న, అక్యూట్ లైట్ ని చూస్తున్న లైట్ ని దట్ ఈస్ ఏ మోనోక్రోమిక్ లైట్. అంటే ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా అన్ని డైరెక్షన్స్ లో ఉంటాయి. లైట్ అన్ని డైరెక్షన్స్ లో వెళ్తుంది కదా అన్న. సో అటువంటి లైట్ ని మనం స్మాల్ స్లిట్స్ గుండా పంపిస్తున్నాం. కేవలం వైబ్రేషన్స్ వన్ ఆఫ్ ద డైరెక్షన్ లో మాత్రమే కనబడింది. అటువంటి లైట్ ని ఏమంటాం రానన్నా మనం ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటాం. ఇప్పుడు ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని సొల్యూషన్ గుండా పంపుతున్నప్పుడు ఒరిజినల్ పార్ట్ కి ఈ సొల్యూషన్ కనుక ఆ లైట్ ని రైట్ సైడ్ తిప్పగలిగితే సమ్ యాంగిల్, ఆ కాంపౌండ్ ని మనం ఏమంటామంటే స్మాల్ డి కాంపౌండ్ అంటాం. స్మాల్ డి రిప్రజెంట్ వాట్ యు నో, అండ్ ఇట్స్ ద సమ్ వాట్ వి కాల్ యు నో dextro. keep in mind. Okay na? No sir, if that compound able to rotate plane polarized light towards left side, we call it is L form. You know what it is L actually? L is nothing but which form nana? L. So these are the two forms of optical isomers what we get. The one is dextro form and another one is Leo.
ఓకేనా. సో డెక్స్ట్రో ఫామ్ ని మనం పాజిటివ్ సైన్ తో చూపిస్తాం, లీవో ఫామ్ ని మనం నెగటివ్ సైన్ తో చూపిస్తాం. సో ఏ కాంపౌండ్ అయితే ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్ ని ఐదర్ రైట్ సైడ్ గానీ లేదా లెఫ్ట్ సైడ్ గానీ రొటేట్ చేయగలదు, ఆ కాంపౌండ్స్ ని మనం దేర్ వన్స్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ అని పిలుస్తాం. ఏ కాంపౌండ్స్ అయితే ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్ ని రైట్ సైడ్ గానీ లెఫ్ట్ సైడ్ గానీ రొటేట్ చేయలేవు వాటిని ఏమంటామన్నా మనం ఆప్టికల్లీ కమన్నా నాట్ యాక్టివ్ నౌ ఇన్యాక్టివ్ కాంపౌండ్స్ అంటాం. గుర్తుందా లాస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ అంటే ఏం చేస్తారంటే మిడిల్ కార్బన్ ఏదైతే ఉందో సెంట్రల్ కార్బన్ దానికి 4 కూడా డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి, ఏ బి సి డి, దాని మీద ఒక స్టార్ పెట్టి ఉంటారు సార్ ఆర్గానిక్ చెప్పేటప్పుడు. సో ఆ కాంపౌండ్స్ ఏమంటామంటే మనం ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ అంటాం. సో ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ ఆర్ సచ్ an organic compounds which contain 4 different groups attached to central carbon. That's what we call optically active. Means that compound is capable to rotate plane polarized light either towards right side or towards left side. So that compound what we call optically active. This is organic chemistry. But now my chapter is not an organic chemistry. My chapter is a complex compounds. Let's say you got it. So but the intention is very clear. Which complex compound rotate plane polarized light? That is an optically active one. Which is unable to rotate optically inactive. Guys, sorry, got it done. సో ఆ రకంగా ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్ ని మనం రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ తిప్పడం వల్ల ఆ రెండు ఫార్మ్స్ వస్తాయి రానన్న. ఒకటేమో డెక్స్ట్రో ఫామ్ రా బంగారం, మరొకటి ఏ ఫామ్ రానన్న లీవో. డెక్స్ట్రో అంటే ఏ సైడ్ రా బంగారం? రైట్ సైడ్. లీవో అంటే రానన్న లెఫ్ట్ సైడ్. సో ఇది స్టీరియో ఐసోమెరిజం లో మనకు ఉన్నటువంటి రెండు టాపిక్స్ రానన్న. ఒకటేమో జామెట్రికల్ ఐసోమెరిజం, మరొకటి ఏంటన్నా ఆప్టికల్ ఐసోమెరిజం. క్లియర్ నా? సో ఇప్పుడు ఇందులో మనం ఇవాళ జామెట్రికల్ ఐసోమెరిజంకి సంబంధించి కొన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా గమనించండి. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్ చేసుకున్నది టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ లేదా డైరెక్ట్గా కాంపౌండ్స్ కంటైన్స్ కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్నటువంటి కాంపౌండ్స్ తీసుకుందాం. స్ట్రక్చర్ ఏమవచ్చు నాన్న? కోఆర్డినేషన్ నెంబర్ 4 అయితే టెట్రాహెడ్రల్ అయినా అవ్వచ్చు, స్క్వేర్ అయినా అవ్వచ్చు. ఓకేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ నాన్న, లాస్ట్ ఇయర్ మనకి మెయిన్స్ సెషన్లో కోఆర్డినేషన్ నెంబర్ 4 తీసుకున్నప్పుడు టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్, వెరీ ఇంపార్టెంట్ వన్. టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ doesn't show which isomerisms are geometrical isomerism. జామెట్రికల్ ఐసోమెరిజం ని పొరపాటు కూడా చూపించోడాలి. ఇది మనకి ఐపీలో 2 మార్క్స్ క్వశ్చన్. వై టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ నెవర్ ఎగ్జిబిట్ జామెట్రికల్ ఐసోమెరిజం అన్నది. నాకు ఒకసారి టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ కి వచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుంటా. నేను MABCD అన్న కాంప్లెక్స్ తీసుకుంటా. బంగారం అక్కడ A, B, C, D ఏమిరా లైగెండ్స్ సరేనా? 4 డిఫరెంట్ లైగెండ్స్ రానన్న. ఏమా టెట్రాహెడ్రల్ షేప్ అంటే అర్థం ఏమి సార్? టెట్రాహెడ్రల్ షేప్ అంటే ఇక్కడ ఒక లైగెండ్ అన్న, ఇక్కడ ఒక లైగెండ్ రా, ఇక్కడ ఒక లైగెండ్ రా, ఇక్కడ ఒక లైగెండ్. సరేనా నాన్న? నాన్న బాండ్ యాంగిల్ ఎంత టెట్రాహెడ్రల్ లో? టెట్రాహెడ్రల్ బాండ్ యాంగిల్ రా 109 డిగ్రీస్. థ్యాంక్ యూ. అంటే ఏ రెండు లైగెండ్స్ మధ్య అయినా యాంగిల్ ఎంత రానన్న? 109 డిగ్రీస్ 28 డిగ్రీస్. నేను ఒకసారి డెఫినేషన్లోకి వచ్చి జామెట్రికల్ ఐసోమెరిజం అడిగా, ఎరా బాబు నువ్వు ఏంటి జామెట్రికల్ ఐసోమెరిజం ఎప్పుడు అరేంజ్ అవుతావు అని. లైగెండ్స్ యొక్క పొజిషన్ మారితే నేను అరేంజ్ అవుతాను అంటాను. అంటే లైగెండ్స్ యొక్క పొజిషన్ మారిస్తే నాకు వేరే స్ట్రక్చర్ రాదు. ఓకేనా? సో ఇప్పుడు నేనంటాను, అరే బాబు డి నువ్వు ఇక్కడికి వచ్చేసి, బి నువ్వు ఇక్కడికి వెళ్ళు, దాని ప్లేస్లో సరేనా? ఓకే, మేము పొజిషన్ మారాను. ఇప్పుడు ఏ నుంచి బికి డిఫరెన్స్ ఎంత? యాంగిల్ 100 degrees 28 minutes. ఏ నుంచి డికి 100 degrees 28 minutes. ఒక ఉపయోగం ఏముందిరా? నువ్వు ప్లేస్ మార్చినా పొజిషన్ మారలా. బంగారం హై గాట్ ఇట్? బికాస్ ద యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ లైగెండ్స్ ఈజ్ అబ్సల్యూట్లీ 109 degrees 28 minutes. ఇస్ క్లియర్ నాన్న?
సో అందువల్ల మనం చాలా క్లారిటీగా చెప్పాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ మీరు కన్ఫ్యూజ్ లేకుండా ఇక్కడ రాస్తున్నాను యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ మెటల్ లైగెండ్ స్పీషీస్ ఈస్ అబ్సల్యూట్లీ 109 degrees 48 degrees. అందువల్ల నువ్వు ప్లేసెస్ చేంజ్ చేసినా నీకు డిఫరెంట్ అరేంజ్మెంట్ రాదు. అర్థమవుతుందా నాన్న? అందువల్ల టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఎటువంటి జామెట్రికల్ ఐసోమెరిజంని చూపించారు. గైస్ ఆర్ యు గాట్ ఇట్ ఆర్ నాట్? సార్ వాట్ అబౌట్ స్క్వేర్ ప్లానార్? సార్ ఇంట్రెస్టింగ్ గా, ఎందుకంటే టెట్రాహెడ్రల్ కాదు అంటే ఇంకా 4 కోఆర్డినేషన్ నెంబర్ ఉన్న స్పీషీస్ ఎవరు? స్క్వేర్ ప్లానార్. స్క్వేర్ ప్లానార్ వల్ల పాసిబులా సార్? ఏమో చెక్ చేద్దాం, మనకు తెలియదు కదా. ఓకేనా? నౌ లెట్స్ టేక్ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్. వీటిని చూద్దాం కదా ఎంత బాగా వాడు డిజైన్ చేస్తాడో స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ ని. ఏం తీసుకుందాం స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్ కింద? అరే సార్ మళ్ళీ M A B C D తీసుకుందాం సార్. ఇది M నాన్న బంగారం, ఇది స్క్వేర్ ప్లానార్ నాన్న. అది ఇది మీద బంగారం ఏనా? ఇదేమో A నాన్న, ఇది B నాన్న, ఇది C నాన్న, ఇది D. ఓకేనా బంగారం? A కి B కి మధ్య యాంగిల్ డిఫరెన్స్ ఎంత? థ్యాంక్ యూ. A కి C కి మధ్య, C కి D కి మధ్య, B కి D కి మధ్య what about A and D రా? 180 కదా. D అటుపక్క B అటుపక్క చేశారు అనుకోరా, ఇంతకు ముందు 90 degrees ఉన్న యాంగిల్ డిఫరెన్స్ ఇప్పుడు ఎంతైందమ్మా? అంటే యాంగిల్ డిఫరెన్స్ మారింది అంటే నేను లైగెండ్ మారినప్పుడు నాకు ఒక కొత్త అరేంజ్మెంట్ వస్తుంది. సరే గాట్ ఇట్ నాన్న? సో అంటే ఖచ్చితంగా కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్న స్పీషీస్ లో ఎవరు జామెట్రికల్ ఐసోమెరిజం ని చూపిస్తారు సార్ అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్. Sir, why tetrahedral complexes never show geometrical isomerism? So the answer is very clear. In tetrahedral shape, whatever the 2 mls we consider, 2 mls. This is 1 ml, 1 ml, 1 ml. L means ligand. No confusion. Okay na? Okay. This is ml. Nu ఏ రెండు metal ligand bonds తీసుకున్నా angle difference ఎంత మా? మరి నువ్వు ఇంకా పొజిషన్స్ మార్చినా ఉపయోగం ఏముంది? నువ్వు పొజిషన్స్ మార్చినా కొత్తగా డిఫరెంట్ అరేంజ్మెంట్ ఏమీ రావట్లా, ఎందుకంటే బాండ్ యాంగిల్స్లో ఎటువంటి డిఫరెన్స్. అందువల్ల కోఆర్డినేషన్ నెంబర్ 4 అయినప్పుడు టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఎటువంటి జామెట్రికల్ ఐసోమెరిజం చూపించారు. స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్ షో వాట్ మ్యాన్? వాట్? జామెట్రికల్ ఐసోమెరిజం. Very very important statement guys, please make a note with one or two minutes. Right fast guys. Students, now let us look at that types of square planar complexes. Square planar complexes exhibit geometrical isomerism. జామెట్రికల్ ఐసోమెరిజం ని ఎలా ఎగ్జిబిట్ చేస్తాయో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానో గమనించండి. బంగారం స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ లో ఫస్ట్ టైప్ మనం చూస్ చేసుకుంటుంది ఏంటంటే MA4 లేదా MA3B. ఇలాంటి కాంప్లెక్సెస్ దే నెవర్ షో ఐసోమెరిజం రానన్న జామెట్రికల్ ఐసోమెరిజం. జామెట్రికల్ ఐసోమెరిజం ని పొరపాటున కూడా చూపించు. రిపీటింగ్ ప్యాటర్న్స్ ఉండాలి. ఇప్పుడు A4 ఉంది కదా, 2 సెట్స్ కింద ఎలా రాయొచ్చు చూడు దీన్ని. ఒకటి AA అంటేనేరా నాన్న, మరొకటి బంగారం AA. నా ఉద్దేశం మెటల్ నాన్న, మెటల్ చుట్టూ 4 లైగెండ్స్ రా బంగారం, అంతేనా? చూడు A A A A. సో AA ఒక లైగెండ్ పేరు, అది AA మరొక లైగెండ్ పేరు. నేను ఇప్పుడు ఇంకొక కొత్త పేరుని రాయగలగాలి, అప్పుడు జామెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. నేను చెప్పింది అర్థమవుతుందా? మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం నేను ఏం చేస్తానంటే MA2 B2 టైప్ ఆఫ్ కాంప్లెక్స్ని తీసుకుంటాను. మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. A2 B2ని ఏ పేర్స్ కింద రాయొచ్చు చూడు. AA BB పేరు కింద రాయొచ్చు. ఇంకా నాన్న AB పేరు కింద రాయొచ్చు. అరే అగ్రీ విత్ మీ?
అంటే డిఫరెంట్ పాసిబిలిటీస్ వచ్చాయి నాకు. ఆర్ యు గాట్ ఇట్? డిఫరెంట్ పాసిబిలిటీస్ వచ్చాయి కాబట్టి MA2 B2 ఎగ్జిబిట్ వాట్ నాన్న జామెట్రికల్ ఐసోమర్స్. ఇస్ ఇట్ ఫెయిర్ గైస్? MA3 B లో నాకు అటువంటి పాసిబిలిటీ ఉందా చూడు మళ్ళీ. ఎలా రాయొచ్చు నేను A3 B ని? AA ఎలా బంగారం? AB. మరొక పాసిబిలిటీ ఏంటా? BA. Good. BA A. But here the thing is, while we are discussing about AA AB, this is AA, this is AB. Say sir, AB is how it is different from BA, both are same. అదవుతుందన్న. సో AB అన్నా BA అన్నా డిఫరెన్స్ ఏం లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ నాకు ఈ పాసిబిలిటీ కుదరదు ఇంకా. అంటే నేను ఒక సెట్ కిందే రాయగలను రా, ఈ రకంగా సెట్ రాసే పరిస్థితి లేదు. అందువల్ల MA3B కూడా ఎటువంటి జామెట్రికల్ ఐసోమర్స్ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఎన్ని పేర్స్ కింద రాయగలను అన్ని జామెట్రికల్ ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయి నాకు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను ఎన్ని పేర్స్ కింద రాయగలిగా? 2 పేర్స్ కింద రాయగలిగా. సో MA2 B2 ఎగ్జిబిట్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఆర్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్. హౌ మెనీ నెంబర్ నాన్న? ఓన్లీ 2 జామెట్రికల్ ఐసోమర్స్ పాసిబుల్. What are 2 what we call geometrical isomers? So let me explain. First pair ఏంటా బంగారా? First pair AABB. AABB. What about other pair nana? What about other pair? AB. Say this is AB. What's the other one? AB. This is AB. Just imagine this is trans and this is cis. Very important. This is what we call geometrical isomerism in case of square planar complexes. Is that got it? So if you imagine yourself, this is a trans form and this is a cis form, same groups opposite side, same group same sign. Oh, sorry. Okay na? మరి ఇప్పుడు నాకు ఈ క్వశ్చన్ కి మీరు ఏమైనా ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి. లాస్ట్ ఇయర్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ మన ఈ క్వశ్చన్ MABCD forms how many number of geometrical isomers? What an interesting question. MABCD ఎన్ని నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమరిజం ని ఫామ్ చేస్తుంది సార్? సో ఎన్ని నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమరిజం ని ఫామ్ చేస్తుంది అంటే పాసిబుల్ పేర్స్ కట్టాలి. అవునా నాన్న? ఒక్క పేరు చెప్పు నాకు ముందు. నువ్వు అనుకుంటోంది మైండ్లో AB దా CD నాన్న. ఎనీ పాసిబుల్ పేర్స్ ఫర్దర్? ఈ B తీసి C పెట్టు. కమ్ ఆన్. AC నాన్న. థాంక్ యూ. నెక్స్ట్ వన్ AD నాన్న. ACDs. ఇంకా నాన్న? Is there any other chance? Just think yourself. ఇంకా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకా no chances. Then the answer is clear nana. The objective side, how many number of geometrical isomers possible by MABCD sir? 3 geometrical isomers. And what an answer. And the last year given question is, dear students, platinum, okay, NH3, NO2, Cl, Br. This is the complex. Is it fair? Guys, are you got it? Okay, now with the -1 sign. And this complex exhibit how many number of geometrical isomers? That is the question. And it is in what form, sir? And 4 are different lines. Say sir. Means MABCD. Is it clear? Then we are considering MABCD here. You just write how many possible pairs. Only 3 possible pairs. That's it. The answer is clear. Guys, are you got it? Okay now. So this is the way how one can decide the number of geometrical isomers formed by square planar complexes like this. Yes, are you got it? Students, without confusion, what's your approach towards MA2BC? Is there any chance to exhibit geometrical isomerism or not? Now let me show. Yes, it is. Please, how it is? AA. Thank you. Next one. AB. Thank you. Next one. AC. AC. No possibility. Say sir, no. Then how many geometrical isomers are there, sir? 2 geometrical isomers, man. This is an objective side. Is that got it? Then I think we have a clarity on why MA4 and MA3B that show
geometrical isomerism. Yes, I got it. Because there is no another pair is there, man. There is no another pair. Okay, now, and a stupid statement if you want to write the number of geometrical isomers formed by MA4 is 1, sir, like okay, now, because if only repetition of possibilities are there, then only it exhibits geometrical isomerism. అర్థమవుతుందన్న మన ఒక పేరుని చూసి ఒక geometrical isomer అనకూడదు, ఎందుకంటే ఐసోమర్స్ అంటేనే అర్థం ఉండాలి. అదే guys, I got it. ఈవెన్ నెంబర్ కదా నాన్న, 2, 4, 6, 8 అలాగా. సో కాబట్టి మనం అటువంటి రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు, సరేనా? ఇప్పుడు ఎలా అడుగుతాడు సార్ ఈ క్వశ్చన్ వాడు చూడు ఎంత దారుణంగా మాట్లాడతాడు. NiCN4 - 2 forms how many number of geometrical isomers అంటాడు. 0 నాన్న. No geometrical isomerism exhibited by NiCN4 - 2. Why, sir? Because it is under the formula MA4. Sir, you got it. There is no repetition of bond pairs exist for me. Then how can I say it shows geometrical isomerism? Stupid statement. Okay, na. So this compound never exhibit geometrical isomerism. Yes, I think you understand. In case of square planar complexes. But this topic becomes hard, you know, while you entering into coordination number 6. But we face it. Okay, na, please. Today neat ga raina na pakkana. A complex na type of octahedral complexes. Octahedral complexes means coordination number ఎంత ఉండారా? 6. ఇప్పుడు నాకు ఈ విషయం చెప్పండి, ఇందులో MA6 రా నాన్న, MA6 మరొకటి MA5B మరొకటి MAB5. Is there any chance to exhibit geometrical isomerism? Let me write A6. How it is possible? AA, AA, A. Am I right, guys? Is there any other chance to write different pairs? No, it is. What about AB5? Bangaram, A5B, AA, AA, AB. Is there any other chance to make this? No. So that's why these three complexes never show geometrical isomerism. Guys, what's your answer towards MA4B2? MA4B2. అంటే for example, just consider for example CO NH3 4 and another Cl2 plus. Under what structure it is? MA4B. అంటే one of the ligand name 4 nana, another ligand name 2. Is there any chances for me to write different pairs? AA, B. One possible pair. AA, AB, AB. Another possible pair. Another one. No? So how many number of geometrical isomers exhibited by these compounds are? So the number of geometrical isomers are only 2. Now let me show how it is. Guys, just look. 1, 2, 3, 4, 5, 6. Is it octahedral? What is first pair? Thank you. What is second pair? Thank you. What is the third pair? Thank you. This is the one of the structure. We go for the other one once again, guys. The other one once again. Just look at that, please. Thank you. AB. Okay. AB. 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 Yes, I got it. Different opposite sides. What we say? This is which one? Trans. Same side. Which one? This one. Like that. So this is the way how I can write geometrical isomers for what structure? MA4B. But in tomorrow class, guys, we have a dominating chemistry. After MA4B2, we are talking about A4BC, లేదా A3BCD, లేదా A3B3, లేదా A2BCD,
ఈ A2 అన్నాను కదా, మరి ఎన్ని కావాలి? 4 కావాలి కదా నాన్న. లేదు ఒకవేళ 6 డిఫరెంట్ అయితే A B C D E F. And tomorrow I am talking about the rest of it. Yes, I got it. Are you got the pulse first of all? How a compound shows geometrical isomerism in what condition or does it in which condition? Okay na. If you got the pulse, tomorrow class becomes easy. Okay na. The rest of us will discuss next. Thank you Nana.